ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దైవభక్తి రాజకీయ బలంతోనో అధికార బలంతోనో బలవంతంగా చేయించేది కాదు. అది మనఃపూర్వకంగా భక్తుడు తనకు తానే తన విశ్వాసానికి ఆధారమైన దేవునికి చేసేదై ఉన్నది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ రెండు విషయాలు దానియేలు గ్రంథంలో బబులోను చక్రవర్తి అయినటువంటి నెబుకద్నెజరు కాలంలో మనం చూస్తూ ఉంటాం. రాజుగు నెబుకద్నెజరు తన యొక్క రాజకీయ పలుకుబడితోనూ అధికార బలంతోనూ బలవంతంగా ఆనాటి ప్రజలను భక్తి చేయించాడు. అయితే ఆ భక్తి ఆనాటి బబులోను సామ్రాజ్యంలో ఉన్నటువంటి కల్దీలకు కానీ అక్కడ ఉన్నటువంటి ఎవరికీ కూడా ఏ రకమైనటువంటి లాభాన్ని చేకూర్చలేకపోయింది. ఈ విషయాలు దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, బబులోను సామ్రాజ్యంలో చెర సంబంధులుగా ఉన్నటువంటి అనన్య, అజర్యా, మిషాయేలు వీరు యూదులుగా మనం చూస్తుంటాం. వీరు రాజుగు నెబుకద్నెజరు బలవంతంగా తన యొక్క రాజకీయ పలుకుబడి ద్వారా అధికార బలముతో భక్తిని చేయిస్తున్నప్పుడు ఆ భక్తికి వారు లోబడక వారి యొక్క దేవునికి ప్రాముఖ్యతనిస్తూ మనఃపూర్వకమైనటువంటి భక్తి జీవితాన్ని వారు కలిగి ఉండుటను బట్టి నెబుకద్నెజరు తాను చెప్పినట్లు చేయని వారికి మరణశిక్షగా అగ్నిగుండమును సిద్ధపరచుటను మనం చూస్తూ ఉంటాం. అయితే యూదులైనటువంటి అజర్యా, హనన్య, మిషాయేలు వారి దేవునికి వారు ప్రాముఖ్యతనిచ్చి నెబుకద్నెజరు బలవంతంగా చేయించే భక్తికి వారు లోబడక ఉండుటను బట్టి వారిని తాను సిద్ధపరిచినటువంటి అగ్నిగుండములో పడవేయమని తన యొక్క సేవకులకు నెబుకద్నెజరు తెలియపరిచినప్పుడు వారు పడవేయగా ఆ అగ్ని వారిని కాల్చజాలలేక పోయినట్లు దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటాం. విచిత్రం ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క అనన్య, అజర్యా, మిషాయేలును నెబుకద్నెజరు యొక్క ఆజ్ఞ మేరకు ఆ అగ్నిగుండములో పడవేసిన వారు మరి కాలిపోయారు. కానీ పడవేయబడినటువంటి యూదులైనటువంటి అనన్య, అజర్యా, మిషాయేలు వారు సజీవులుగా బయటికి మరలా దేవునిచే తేబడినట్లు దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉంటాం. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, భక్తి అనేది ఒకరు చెప్పితే చేసేదిగా ఉండకూడదు. కానీ భక్తి జీవితం దేవుని యొక్క విలువను గుర్తించి మనఃపూర్వకంగా చేసేదిగా ఉంటూ ఉన్నప్పుడు దేవునిచే మనకి మంచి జరుగుతుంది. దేవునిచే మనం అత్యధికమైన మేలులు మన జీవితాల్లో పొందగలం. ఆమేన్.